మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమయు మరియు శక్తివంతమైన నామంలో మీ అందరికీ వందనాలు. మిషనరీల గురించి మాట్లాడినప్పుడు విదేశాల నుండి భారతదేశానికి వచ్చి దేవుని సేవ చేసిన మిషనరీల కథలను మనం ఎక్కువగా వింటాము. వారి త్యాగాలు మనకి ఎంతో ప్రేరణ ఇస్తాయి. కానీ ఈరోజు మన మధ్య నుండి వచ్చిన ఒక మంచి వ్యక్తిగతను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. చిన్న వయసులోనే తన జీవితమంతా దేవునికి అంకితం చేసిన ఒక వ్యక్తి, దేవుని చేతుల్లో శక్తివంతమైన సాధనముగా మారిన ఒక మనిషి. ఆయన పేరు పాస్టర్ స్టీఫెన్స్. లోకం గొప్ప నాయకులను గుర్తించుకుంటుంది, కానీ పరలోకం నమ్మకమైన సేవకులను గుర్తించుకుంటుంది. కొన్ని గొప్ప కథలు పుస్తకాలలో రాయబడవు, కానీ మనుషుల హృదయాలలో రాయబడతాయి. చిన్నప్పటి నుండి ఆయనకు దేవుని పట్ల గొప్ప ఆసక్తి ఉండేది. 13 సంవత్సరాల వయసులో చాలామంది పిల్లలు ఈ లోక విషయాల్లో ఉండే వయసులో ఆయన హృదయంలో ఒకే ఒక్క కోరిక, పరిశుద్ధాత్మను పొందాలి. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత ఆయన తన మామయ్య ఇంటికి ప్రార్థన కోసం వెళ్ళారు. అందరూ పై రూమ్లో చేరి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు. ఆ సాదా సీదా స్థలంలో, ఆ ఆరాధనలో దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతో నింపారు. ఆ రాత్రి సాధారణ ప్రార్థన రాత్రి కాదు. ఆ రాత్రి పరలోకం ఒక చిన్న బాలుడిని తాకి దేవుని సేవకునిగా మార్చింది. ఆ రోజు నుండి ఆయన తన జీవితమంతా దేవుని సేవకు అంకితం చేశారు. తన పనులు చేస్తూనే దేవుని సేవని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆయన జీవితం అంకిత భావము మరియు విధేయతకు ఉదాహరణగా మారింది. దేవుని సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. చర్చిలో వెనుక భాగమున కూర్చుని గట్టిగా పాటలు పాడేవారు. ఆయన స్వరము ఉత్సాహంతో నిండి ఉండేది. ప్రజలు తిరిగి చూసి అడిగేవారు, ఇంత ఆనందంగా ఎవరు పాడుతున్నారు? అది ఆయన నిర్భయ విశ్వాసం, ఆసక్తితో కూడిన ఆరాధన. ప్రారంభములో ఆయన సేవ చేసిన ప్రదేశంలో ఉన్న భాష ఆయనకు తెలియదు. ఆయన ఇంగ్లీషులో ప్రసంగించేవారు, ఇంకొకరు దాన్ని అనువదించేవారు. అయినా దేవుడు ఆయన్ని శక్తివంతంగా ఉపయోగించారు. ఒకరోజు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక వ్యక్తి హాల్ వెనుకల కూర్చున్నారు. ఆ వ్యక్తికి చాలా చెడు అలవాట్లు ఉండేవి. అతను రోమన్ క్యాథలిక్ కుటుంబం నుండి వచ్చారు. కానీ ఆ సందేశం ద్వారా దేవుడు అతని హృదయాన్ని తాకాడు. మెల్లగా జీవితాలు మారడం ప్రారంభించాయి. విశ్వాసం పెరిగింది, ఆశ పెరిగింది. ఒక గ్రామం నుండి మరొక గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారు. చిన్న చిన్న మట్టి ఇళ్లలోకి వెళ్ళి ప్రేమతో సువార్త ప్రకటించారు. చాలా రాత్రులు రైల్వే స్టేషన్లో నిద్రపోవాల్సి వచ్చింది. ఆయనకి సౌకర్యము ముఖ్యం కాదు, ఆత్మలు ముఖ్యం. చాలామంది సౌకర్యం కోసం జీవిస్తారు, కానీ ఆయన సువార్త కోసం జీవించారు. చాలామంది ఆయన్ని వ్యతిరేకించారు, కానీ ఆయన గొడవను ఎంచుకోలేదు. ఆయన ప్రార్థనను ఎంచుకున్నారు. మనుషులతో పోరాడకుండా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలో పోరాడేవారు. తర్వాత దేవుడు ముళ్ళతో నిండిన ఒక భూమిని చూపించారు. మనుషుల హృదయంలో అది పనికిరాని భూమి, కానీ దేవుని హృదయములో అది పవిత్ర స్థలం. ఆ భూమిపై ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించాడు. మెల్లగా ప్రజలు రావడం ప్రారంభించారు.
మెల్లగా విశ్వాసం పెరిగింది. ఒక సంఘం ఏర్పడింది. ముళ్ళతో నిండిన ఆ భూమి ప్రార్థనలతో నిండిన స్థలముగా మారింది. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న స్థలము పవిత్ర స్థలం అవుతుంది. ఆయన దీర్ఘకాలము ఉపవాసం చేసి ప్రార్థించేవారు. 7 రోజులు, 21 రోజులు, కొన్నిసార్లు 40 రోజులు కూడా సంఘం అభివృద్ధి కోసం దేవుని ముందుకి కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆ ప్రార్థనల వల్ల సంఘం బలపడింది. వృద్ధాపంలో కూడా ఆయన ప్రేమ తగ్గలేదు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి ప్రార్థించేవారు. ఆయనే నిజమైన కాపరి. కొన్ని జీవితాలు ఈ లోకంలో శబ్దము మాత్రమే చేస్తాయి, కానీ కొన్ని జీవితాలు నిత్యకాలానికి ప్రభావం చూపుతాయి. పాస్టర్ స్టీఫెన్స్ నిత్యకాలం కోసం జీవించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికీ మీరు అర్థం చేసుకున్నారు ఆయన పేరు పాస్టర్ స్టీఫెన్స్ అని. 13 సంవత్సరాల వయసులోనే దేవునికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మనిషి. ఒకసారి ఆయన ఇలా చెప్పారు, నాకు ఈ లోకం అవసరం లేదు, ఈ లోకము నుండి నాకు ఏమీ అవసరం లేదు, యేసు ఒక్కడే నాకు సరిపోతాడు. ఆయన సంపదను వదిలి వెళ్ళలేదు, ఆయన కీర్తిని వదిలి వెళ్ళలేదు, కానీ ఆయన వదిలి వెళ్ళింది విశ్వాసం యొక్క వారసత్వం. ఆమేన్. To read Psalm 90. Pastor Maslamani, please come forward and let's hear Psalm 90. भजन संगीता 90 हम पढ़ेंगे इस भजन संगीता. The first verse says, Lord, you have been our dwelling place in all generations. इस पृथ्वी पर रहते समय भी the Lord is our dwelling place. When we leave this world for the children of God, Lord continues to be their dwelling place. That's the biggest hope and joy that a child of God enjoys in this world. सबसे बड़ा आनंद और खुशी की बात एक प्रभु के बच्चे के जीवन में यह है कि हम पढ़ते हैं कि पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम तू ही है परमेश्वर. हम इस धरती में रहते समय यद्यपि हम मकानों में रहते हैं, महलों में रहते हैं, लेकिन एक प्रभु के संतान के लिए उसका धाम उसका परमेश्वर है. नहीं हम इस जगह को छोड़ के जाएं, हम चले जाएं इस जगह से, तभी भी हिम्मत और हियाव के साथ हम कह सकते हैं हमारा स्वर्गीय धाम वही हमारा परमेश्वर, वही हमारा धाम है. आज मुझे यहाँ पर खड़े रहते समय दुख है, वेदना है, लेकिन साथ ही साथ आशा है कि हमारे प्रिय दास परमेश्वर के भक्तजन वो एक ऐसे धाम में गए हैं जो अनादिकाल तक रहने वाला धाम है,
वो उनका परमेश्वर है जिसकी उन्होंने सेवा अपनी छोटी उम्र से लेकर के आखिरी श्वास तक किया. Our dear pastor has gone to this dwelling place, the Lord Almighty, whom he served right from his childhood to the last breath of his life. We are thankful to God for his wonderful life. We have been hearing testimonies right from yesterday morning. कल सुबह से हम बहुत सारी गवाहियों को सुन रहे हैं. अनगिनत, it's indescribable. Time doesn't permit, and there are no words and vocabulary for it. Such a great man of God who has impacted the lives of hundreds, no thousands of people. हजारों लोगों की जीवनों को प्रभावित करने वाला एक व्यक्ति है. No, he really carried the presence of God. वो परमेश्वर की उपस्थिति को साथ में लेकर फिरता था. इसका प्रभाव इतना था कि अगर उन्होंने एक जगह पर अपना पांव रख दिया, उस जगह भी प्रभावित हो जाता था. I know we can say a bold amen for that statement. जब हमारे प्रभु के दास गांव में जाते थे, शहरों में जाते थे, he carried the presence of God. वो परमेश्वर की उपस्थिति को अपने साथ ले जाते थे कि जहां अपने कदमों को रखते थे वहां उस जगह प्रभावित हो जाता था. We just heard from Pastor Jyoti Babu. आंध्रा में आते ही पूरा स्टेट प्रभावित हो जाता है. गुजरात में जाते समय पूरा स्टेट प्रभावित हो जाता है. इंटीरियर विलेजेस में जाते समय, उनके कदमों रखते समय वो पूरा जगह प्रभावित हो जाता है. प्यारो, इनके किताबें लिखी नहीं जाती है. बुक्स आर नॉट रिटन फॉर सच ग्रेट पीपल. इनके पॉडकास्ट नहीं बनते हैं, इनकी टीवी इंटरव्यूज नहीं होती है, इनके टेलीविजन में आते नहीं हैं, ये कैमरा के सामने रहना चाहते नहीं है, क्योंकि इनका रहना परमेश्वर के सामने है. I am not belittling those people who come before the cameras. I am not trying to criticize them, but I want to say there are servants of God, without being in front of the camera, they are in the camera of the heaven. Heaven has been watching them. Heaven has been seeing them. Heaven has been recording every act of theirs, which has created waves in the country.